అసలు పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఉందా? అతను 2 సీట్లకి వెళ్ళలేదు, ఇంకెందుకు ఆయన గురించి ఆలోచన? మాకు టైం వేస్ట్. నువ్వు దేనికి దించాలి? గద్దె ఆడ దించుతుడు. అసలు అతని సీట్లో 2 గెలవలేదు. అతను గెలిచిన ఒకటి పాలకొల్లు మాకలే వచ్చిండు. ఇంకేం దించుతుడు గద్దె? గద్దె ఏం దించుతుడు? 151, 175 మా టార్గెట్. కుప్పం కూడా చంద్రబాబు పోయే పరిస్థితి లేదు. 175 కొడితే మేము నోట్లో ఏలు పెట్టి కూర్చుంటామని పవన్ కళ్యాణ్. మరి నోట్లో ఏలు కాక ఏం చేస్తారు? ఏం చేస్తారు? నువ్వు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, బాలకృష్ణ కానీ ఎద్దునాడికి చెబుతున్నా, మా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మొగోళ్ళగా పోటీ చేస్తుండు. 12 ఏళ్ళైంది మా పార్టీ పెట్టి. మీరు ఎవరైనా దమ్మున్న మొగోళ్ళు, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ సింగిల్ పోటీ చేయండి. ఎవరి బలం తెలుసుకుందాం. సింగిల్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారా? ఓరు మేమెందుకు చేస్తాం? మాకెందుకు చేస్తాం? అంటే మా జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏమంటారు ఏంది? సింగిల్ అతనికి మైండ్ సింగిల్ చేసిన కోసమే మెజారిటీ ఎన్ని సీట్లు అన్ని సీట్లు గెలుచుకో, సీఎం జనమే చేస్తారు. పవన్ కళ్యాణ్ మైండ్ నుండి పని చేస్తున్నా, పని చేసేవాడు అయితే సింగిల్ పోటీ చేస్తాడు. అది లేకని వాడు అమ్ముడు పోయి కొంచెం రాజకీయం చేస్తుండు. నా ఫ్యాన్స్ ఎత్తే, నా ఊళ్ళో ఎత్తే నేను గెలిచినాననేది కాదు. నువ్వు దమ్మున్న మొగోడు అయితే సింగిల్ పోటీ చెయ్యి, గెలుచుకో. చంద్రబాబు నాయుడు సింగిల్ చెయ్యి, మేము సింగిలే, ఎవరితో పొత్తొద్దు, మాకు అవసరం లేదు నమ్మో అని చెబుతున్నాం. ఉత్సపోసుకొని వాళ్ళే జగన్ మన వాళ్ళ దెబ్బ తట్టుకోలేరు. వాళ్ళు పులివెందుల పులిరా స్వామి అని పొత్తులు అందరూ కలుపుకుంటారు. మరి ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేసి కూడా పవన్ కళ్యాణ్. అసలు ఏడ వ్యతిరేకత ఉంది? ఎందుకు వ్యతిరేకత చెప్పు? వ్యతిరేకత అంటే ఏంది? వ్యతిరేకత అంటే ఏంది? ఎందుకు ఉండదు? మంచి పనులు చేయబట్టే వ్యతిరేకత, చెడ్డ పనులు ఏం చేయట్లేదుగా. ఎందుకు లేవు డెవలప్మెంట్? ఎందుకు లేవు? రోడ్లు నువ్వు చేసిన దరిద్రం మాకు పడది. మేము ఆనాడు చేస్తున్నాం. నువ్వు రోడ్లు 10 ఏళ్ళ మంచి ఒక రోడ్డు అయితే 10 సంవత్సరాల గ్యారంటీ, అది కూడా తెలియనాడు పప్పుగాడు. మరి 10 ఏళ్ళ మంచి నువ్వు రోడ్డు ఎక్కినాక ఇప్పుడు మా నెత్తిన పడితే మేము వేసింది. నువ్వు చేసిన 6 లక్షల కోట్ల అప్పు మా జగన్ తీర్చుకుంటూ వస్తుండు. కరోనాలో నీ తండ్రి కొడుకులు ఏడ కరోనా వస్తుందని బొల్లినాయుడు కానీ పిచ్చినాయుడికి హైదరాబాద్లో ఉన్నారు. జగన్ ఇంటింటికి మాస్కులు కుట్టి పంపించింది. పంపిలే స్వామి 2 జతల మాస్కులు మీకు తెలుసుగా. ఇంకా 160 స్థానాల్లో మేమే గెలిచేదని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. అవును, పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు 160 వైసీపీ గెలుతుంది, మిగతాయి మేము మంచుకోవాలంటారు. 160 వైసీపీ అని వాళ్ళు డిక్లేర్ అయిపోయారు. మేమంటే మా వైసీపీ అని. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డికి రానివ్వను. అసలు ఆయన గెలవలేదు. ఆయన సీటు ఆయన ఎయిర్పోర్ట్ చేస్తారు. క్లారిటీ ఇప్పుడు చంద్రబాబు కుప్ప ఉంది, జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఉంది. ఆయనకి అసలు ఏది? నువ్వు ఏడ పుట్టినవు, ఏడ పెరిగినవు, ఏడ ఉంటున్నావు? నేను పుట్టిన గడ్డానికి నువ్వు దమ్ముంటే నీ సీటు ప్రకటించుకో, నీ మొగల్ తూరికి నువ్వు రోడ్లు వేసుకో, ఇల్లు కట్టించుకో, దత్తత తీసుకో. అసలు నువ్వు ఓడివి ఒక వార్డు నెంబర్వే కాదు. ఎందుకు నువ్వు సినిమా యాక్టర్ వేయడు? ఎందుకు ఊకే జోకర్లా కొత్త పోతావు? ఎందుకు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు, ఇంకేమన్నా ఉంటే కేసీఆర్ కూడా తెచ్చుకోమని.